10వ స్థానం అంటే కర్మస్థానం. ఈ స్థానంలో మాయ చేసే గ్రహం రాహు ఉండడం చాలా చాలా మంచిదన్నమాట. ఇందులో రాహు ఉన్న వాళ్ళు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టింగ్, డైరెక్షన్, సినిమాగ్రఫీ, యాంకరింగ్, ఇక మూవీ గ్రాఫిక్ డిజైనింగ్, వీటిలన్నిటిలోనూ కూడా ఎడిటింగ్, వీటిలన్నిటిలో మంచి సక్సెస్ చూసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు పాలిటిక్స్లో కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సోషల్ వర్క్ చేయడం ద్వారా ఎన్జిఓ స్టార్ట్ చేయడం, సర్వీస్ పబ్లిక్ వెల్ఫేర్ కార్పొరేషన్స్లో జాయిన్ అవ్వడం, నిదానంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, పాలిటిక్స్లో మంచి స్థాయికి వెళ్ళడం, ఊహించని విజయాలు. వీళ్ళు పుట్టినప్పుడు అలాగే ఒక మిడిల్ ఏజ్ 40-45 వచ్చేదాకా ఉండే స్థాయికి అస్సలు కంపారిజన్ అనేది ఉండదు అనమాట. మంచి సక్సెస్ అనేది రాహు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గురువు దృష్టి కనుక రాహు మీద ఉంటే 33 ఏళ్ల తర్వాత నుంచి వీళ్ళకి ఎర్నింగ్స్ అనేవి చాలా బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే మంచి ఒక లాటరీ కొట్టినట్టుగా, లాటరీ టికెట్లు వస్తేనే రాకపోయినా అంటే వీళ్ళు కొన్న భూముల రేట్లు పెరిగిపోవడం, వీళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు పెట్టిన కంపెనీయో ఏదో బాగా హూప్ సక్సెస్ అనేది రావడం, వీళ్ళ ఐడియాస్ అన్నీ కూడా చాలా వరకు ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ తేవడం, రెస్టారెంట్లు పెట్టడం, ఇలాంటివి చేసి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది.